తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ఆంధ్ర మహిళా సభ రిటైర్డ్ ప్రిన్సిపల్, నర్సింగ్ కాలేజ్ చైర్పర్సన్, ఈసీ మెంబర్, అనేక దేశాలు విదేశాలు తిరిగి మోటివేషన్ ఇచ్చిందే కాకుండా ఇక్కడ చెర్లపల్లి జైల్లో ఖైదీలకు కూడా మోటివేషన్ స్పీచ్లు ఇచ్చారు. అది కూడా కాకుండా పోలీసు వ్యవస్థకి చిన్న ఉద్యోగుల నుంచి పెద్ద ఉద్యోగుల వరకు కూడా ఎంతో మోటివేషన్ స్పీచ్లు ఇచ్చి వాళ్ళల్లో కూడా ఒక మానసిక స్థైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించిన ఘనమైన మహిళ మన డాక్టర్ జిఎల్కే దుర్గ గారు. నమస్కారం శ్రీలక్ష్మి గారు. నమస్తే దుర్గ గారు. మీరు ఖైదీలకి మోటివేషన్ చెర్లపల్లి జైలుకి వెళ్ళి ఇచ్చారని తెలుసుకున్నాను. వారికి ఇచ్చారు, సరేనండి, వాళ్ళు ఒక తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి మనం సరిదిద్దాలని వెళ్ళారు. మీరు పోలీసు శాఖకు కూడా అంతమంది పోలీసులకు మీరు ఇస్తూ మీ ఫొటోస్ అవన్నీ చూస్తే నేను ఆశ్చర్యపోయా. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని సజ్జనార్ గారు ఒక ప్రోగ్రాం పెట్టారండి. వాళ్ళు ఎవరైనా సాధారణ వ్యక్తులు పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళు భయపడకుండా ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి అని పోలీసులు అంటే భయం పోవడానికి ఏ విధంగా మనము ప్రవర్తించాలి వాళ్ళతోటి అనేసి ఒక ప్రోగ్రాం పెట్టారు. వాళ్ళకి అందులో ఉండే రూల్స్ రెగ్యులేషన్స్తో పాటు చిన్న మోటివేషనల్ టాక్స్ ఇమ్మంటే వెళ్ళడం జరిగిందండి. మన కాచిగూడ, సుల్తాన్ బజార్, అంబర్పేట్ పోలీసులందరూ కూడా ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. చాలా బాగా జరిగింది అది. దాని మూలాన ఏంటంటే ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే మొహమాట పడకుండా, ఇబ్బంది పడకుండా ఫ్రెండ్లీగా అప్రోచ్ అవ్వడానికి వీళ్ళు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి. పోలీస్ స్టేషన్ అంటేనే భయపడతాం, చాలా భయపడతామండి. అలాగా పోలీస్ స్టేషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా భయపడతాం. అలా వీళ్ళు వస్తే డాక్టర్ దగ్గరికి తప్పదని వెళ్తాం, పోలీస్ స్టేషన్కి భయపడుకుందాం అనుకుంటాం. అది చిన్న ప్రోగ్రాము, కానీ చాలా బాగా జరిగిందండి. అంతమంది పోలీసులు మీరు చెప్తూ ఉంటే అలా కూర్చొని వింటున్నారు అంటే అవన్నీ చూస్తే నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి. అవన్నీ అనుకోకుండా వచ్చిన అవకాశాలండి. కానీ అందరూ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు ఆ ప్రోగ్రామ్ని. అసలు ఇన్ని రకాలుగా మీరు అంత ధైర్యాలు చెప్తాను. మీ మానసిక స్థైర్యము, మీ ఆత్మగౌరవం, మీలో ఉన్న శక్తికి అంటే దేవుడు ఏ చిన్న అవకాశాన్ని ఇచ్చినా దాన్ని దైవ అవకాశంగా తీసుకుని నేను ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందుకనే కదండి రిటైర్ అయినా కూడా దుర్గాబాయి దేశ్ముఖ్ కళాశాలకి ఇంకా ఈనాటికి మీరు సేవలు అందిస్తూనే ఉన్నారు. ఆ నర్సుల కోసం ఎంతో కష్టపడి ఒక బస్సు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు అంటే అది ఎంత విశేషమైన ఇదండి. అదంతా అందరం కలిసి చేస్తామండి దుర్గాబాయిలో. A to Z, అటు ట్రస్టీలు, ఈసీ మెంబర్స్, ప్రిన్సిపల్స్ అందరం కలిసి చేసే ప్రయత్నమే ఏదైనా కూడా. వ్యక్తిగా కాదు, కలిసిన శక్తి మీరు. దుర్గాబాయికి వ్యక్తి కాదు శక్తి అని అందుకే అంటారండి. అందరినీ కలిపి తీసుకెళ్లే శక్తి మీ దగ్గర ఉంది. ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం అండి. మీరు చేసిన విశేషాలు అవన్నీ వింటూ ఉంటే మీరు ఒక కారణ జన్మలే అనిపిస్తూ ఉంటుంది. ఇంత సేవాభావం చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటామండి. ఉన్నది సేవాభావం లేదని కాదు, చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటాం. చాలా సంతోషం అండి. మీ సేవాభావంలో కొంచెం మాకు వస్తే చాలు అనుకుంటున్నాం మేమైతే. ఈరోజు హనుమాన్ చాలీసాలో ఏ చౌపాయి చెప్తారండి? మనం ఈ రోజున 14వ చౌపాయికి వెళ్దామండి. 14కి ముందు 13లో సహసవదన తుమ యశగావై అసహై శ్రీపతి కంటలాగవై అని చూసాము. ఇక్కడ కూడా మన 14వ చౌపాయిలో సనకాదిక బ్రహ్మాది మునీస నారద సారద సహిత అహీస. ఇక్కడ కూడా హనుమంతుల వారిని అందరూ మెచ్చుకుంటున్నారండి. ఎవరు మెచ్చుకుంటున్నారు అని చూసే ముందు మొదటిసారిగా రాముల వారి దగ్గరికి హనుమంతుడు ఎప్పుడైతే ఒక పండితుడి వేషంలో, బ్రాహ్మణుడి వేషంలో వెళ్తారో అప్పుడు మాట్లాడిన సంభాషణకి ముగ్ధుడైపోయారట రాముల వారు. ఎంత ముగ్ధులైపోయారు అంటే లక్ష్మణ అని 9 శ్లోకాల్లో మెచ్చుకున్నారట. ఒకటి, అద్భుతమైన వాక్చాతుర్యం, వేద పాండిత్యం, ఋగ్వేదాలు యజుర్వేదాలు నేర్చుకున్న పండితుడే ఈ విధంగా మాట్లాడగలడు. వ్యాకరణ దోషాలు లేని వ్యాకరణ పండితుడు. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఎంత అవసరమో అంతే మాట్లాడాడు. ముఖంలో కళ్ళల్లో ఎక్కడా కూడా స్థిరత్వం ఉంది. కదలికలు కూడా సమంగా ఉన్నాయి. ఆత్మవిశ్వాసం, స్వీయ నియంత్రణ ఉన్నాయి. అన్ని మాటలు హృదయం నుంచి నిజాయితీగా వచ్చాయి. అలాగే అసాధారణమైన వ్యక్తిత్వం, మహాశక్తి ఇతని
ఇతను విద్యావాన గుణ్యత చతుర అంటే ఇక్కడ అవిస్తరం అంటే ఎక్కడ విస్తారంగా సాగదీసి మాట్లాడలేదు. అలాగే సందిగ్ధం లేదు, చెప్పాలనుకున్నది చక్కగా చెప్పాడు. తర్వాత అవిలంబన, మాట్లాడడంలో విలంబన లేదు. అలాగే అవ్యధం అంటే చాలా ప్రియంగా చక్కగా సుగ్రీవుడుకి నేను సచివుడిని, సుగ్రీవుడు నా రాజు, ధర్మపరంగా ఉంటాడు, అతనికి ఈరోజు మీ మైత్రి కావాలి అని చాలా చక్కగా మాట్లాడాడు. వాచకం, హృదయం నుంచి ఏ పదం రావాలి, నాభి నుంచి ఏ పదం రావాలి, కంఠం నుంచి ఏ పదం రావాలి అని చాలా చక్కగా మాట్లాడిన పండితుడు. ఇటువంటి మంత్రి ఉంటే ఏ రాజుకైనా అపజయము అవని పని అంటూ లేదు లక్ష్మణ అని చెప్పి ఇతనితో జాగ్రత్తగా మాట్లాడు అని రాముడు లక్ష్మణుని మొత్తం రామాయణంలో ఇక్కడ ఒక్కసారి హెచ్చరిక చేస్తాడు. రాముడు జాగ్రత్తగా మాట్లాడు అంత పండితుడు అని చెప్పిన సందర్భం ఈ ఒక్కసారికే అంత చక్కగా 9 శ్లోకాల్లో మన రాములు వారు హనుమంతుడిని మెచ్చుకున్నారండి. అంటే ఒక వ్యక్తి వికాసం ఎంత గొప్పది అన్నది అంత హనుమంతుడిలోనే ఉంది. ఈరోజు వ్యక్తిత్వ వికాసం గురించి చెప్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు చెప్పేవన్నీ శక్తి, యుక్తి, వాక్చాతుర్యము, వినయము, సేవాభావము అన్నీ రంగరించిన వ్యక్తి మన హనుమంతుల వారు. సనకాదిక బ్రహ్మాది మునీస, సనకాదులండి బ్రహ్మ మానస పుత్రులండి. సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు నలుగురు. ఈ బ్రహ్మ మానసపుత్రులు నలుగురు కూడా వాళ్ళకి ముసలితనం లేదండి, ఎప్పుడు బాలురులాగా తరుణ వయసులోనే ఉంటారు. ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు వేదాలని అధ్యయనం చేస్తూ మానస వరపుత్రులు కాబట్టి అలాగే ఉంటారట వాళ్ళు వేదాంగాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా చదివిన పాండిత్యం కలిగిన గొప్ప ఋషులు వాళ్ళు ఒకసారి విష్ణువు దగ్గరికి వెళ్ళారట దర్శనం చేసుకోవడానికి. అక్కడ జయ విజయులని ఇద్దరు ఉంటారు, ఆ రక్షక భటులు లోపలికి వెళ్ళనివ్వలేట. ఇప్పుడు ఈ సమయం కాదు అని, దేవుణ్ణి దర్శించడానికి సమయం ఏంటి, మీరు ఇలా మమ్మల్ని ఆపారు కాబట్టి మీకు శాపం ఇస్తున్నాము. రాక్షసులుగా అయితే 3 జన్మల్లోనూ, మా గొప్ప పండితులు మంచివాళ్ళుగా భక్తులుగా అయితే 7 జన్మల్లోనూ మీ శాప విముక్తి అని చెప్పారట. వాళ్ళన్నారట విష్ణుమూర్తిని వదిలి 7 జన్మల కన్నా రాక్షసులుగా 3 జన్మలు చాలు అనేసి. మనకి జయ విజయ్లో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అన్నదమ్ములు అలా పుట్టారు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు తండ్రి, జయ విజయులు. హిరణ్యాక్షుడు సముద్రంలో మన మొత్తం వేదాలన్నింటిని భూమిని అంతా కూడా చుట్టుకుని తీసుకెళ్లిపోతూ ఉంటే వరహావతారంలో పైకి తీసుకొచ్చారు. ఆ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు తండ్రి. విష్ణువు ఎక్కడున్నాడు, నీ విష్ణువు చూపించు అని అనగానే స్తంభంలోంచి వచ్చి ఆయన సంహారం చేశారు. ఒక జన్మ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. రెండో జన్మలో రావణ కుంభకర్ణులు. రావణుడు సామాన్యమైనవాడు కాదు, కుంభకర్ణుడు కూడా సామాన్యమైనడు కాదు. చాలా తపస్సు చేసి ఆయన నాకు ఇంద్ర పదవి, ఇంద్ర స్థానం అని అడగబోయి నిద్ర 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 ఇంద్ర అనబోయి నిద్ర అంటాడు. సరస్వతి దేవి వాక్కుని మార్చేస్తుంది. ఆ పాప నిద్ర అంటే ఎప్పుడు నిద్రలో ఉంటాడు ఆయన. 6 నెలలు నిద్రపోతాడు, ఒక రోజు లేచి తిని మళ్ళీ పడుకుంటాడు అని చెప్తారు. సరే, రావణ బ్రహ్మ అంటాము. అటువంటి రావణాసురుడికి ఉన్న చిన్న బలహీనత ఆ సీతాదేవిని ఎత్తుకుపోవడము, పరస్త్రీ వ్యామోహం. మొదటిసారి ఎప్పుడైతే హనుమంతుడు రావణాసురుడిని చూస్తాడో ఆయన తేజస్సు కానీ, మాట కానీ, పాండిత్యం అన్నీ చూసి ఈ చిన్న లోపం లేకపోతే బ్రహ్మ, ఇంద్రుడు కూడా నీ ముందు పనికిరారు కదా అనుకుంటాడు. అంత గొప్ప పాండిత్యం ఉన్నవాడు రావణాసురుడు, రావణ బ్రహ్మ. తర్వాత శిశుపాలుడు, దంతవక్రుడు. శిశుపాలుడు కూడా మామూలు వాడు కాదండి, జయ విజయ అంశ. దంతవక్రుడు, వీళ్ళందరూ ఏంటంటే ఈ సనకాదుల యొక్క వరం కాకుండా శాపం ఏదైతే ఉందో ఆ శాపవశాత్తు ఈ హిరణ్యకశిపుడుగా, శిశుపాలుడుగా, కుంభకర్ణుడుగా వీళ్ళు అవతరించారు. ఈ 3 జన్మలు అయ్యాక మళ్ళీ విష్ణులోకానికి వెళ్ళిపోతారు. 7 జన్మలంటే వాళ్ళు వియోగం భరించలేక రాక్షసుడైనా పర్వాలేదు, మాకు ఆయన చేతుల్లోనే కదా మరి వాళ్ళు మోక్షం పొందాలి. అందుకని వాళ్ళు అంతటి బ్రహ్మజ్ఞానం కలిగిన సనకాదులు నిన్ను మెచ్చుకున్నారు, పొగిడారు. సనకాదిక బ్రహ్మాది మునీస. సనకాదులు ఆయన మానసపుత్రులు, బ్రహ్మ కూడా మెచ్చుకున్నట్ట. బ్రహ్మ అనేక వరాలు ఇచ్చాడు. అలాగే నువ్వు చేసిన రామకార్యం గురించి బ్రహ్మ మెచ్చుకున్నాడు. సనకాదిక బ్రహ్మాది మునీసులు, ఋషులు అందరూ కూడా హనుమంతుడిని మెచ్చుకున్నారట.
నారద సారద సహిత అహింస. నారదుడు మెచ్చుకున్నట్ట, త్రిలోక సంచారి భక్తుడు, విష్ణు భక్తుడు, ఎప్పుడు నారాయణ నారాయణ అంటాడు. ఆ నారాయణ అనే నారదుడు కూడా హనుమంతా నువ్వు చాలా గొప్పవాడివి అని. సాక్షాత్తు శారదాదేవి, అమ్మవారు సరస్వతి, వాగ్దేవి, వాక్కు, జ్ఞాన దేవత, ఆవిడ కూడా మన హనుమంతుల వారిని మెచ్చుకున్నారట. శారద సారద సహిత అహింస. అహింస అంటే 1000 పడగలు ఉన్న విష్ణుమూర్తి పడుకునే సర్పం ఆదిశేషు. ఆ ఆదిశేషువు కూడా నిన్ను మెచ్చుకున్నాడు. సనకాదిక బ్రహ్మాది మునీస నారద శారద సహిత అహింస, ఇంతమంది నిన్ను మెచ్చుకున్నారు. అటువంటి కార్యాలు నువ్వు సాధించావు. నీ శక్తి, యుక్తి, దేహదారుఢ్యం, తర్వాత మానసిక స్థైర్యము, ఇవన్నీ కూడా చెప్పనలవి కాదు. అతులిత బలధామ అని అందరూ మెచ్చుకున్నారట. అయితే మొదట సుగ్రీవ దూతగా వచ్చాడు. అప్పుడు రాములు వారు మొదట మెచ్చుకున్నారు. ఆ తర్వాత సీతమ్మ వారు లంకకి వెళ్ళాక, తర్వాత మన విభీషణుడికి కావలసిన కార్యాలు నెరవేర్చడము, అంటే ఆయన్ని శరణాగతికి వచ్చినప్పుడు, ఇలా ఏ సన్నివేశంలో అయినా కూడా అందరికీ మంచి జరిగే పని సేవాభావంతో వినయంగా ఆయన చేశారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఆయన్ని మెచ్చుకున్నారు. అయితే ఇక్కడ నారదుడికిను మన హనుమంతుల వారికి ఒక చిన్న పోటీ వస్తుంది. నారదుడు అనుకుంటాడు, నేను చాలా బాగా గానం చేస్తాను, సంకీర్తన చేస్తాను విష్ణువుది అని అంటారు. ఒకసారి హనుమంతుడికి ఆయనకి ఒక చిన్న పోటీ అనండి, ఎవరో అడగడం అనండి, నారద తుంబురులు అంటారు. అయితే నారదుడు చాలా బాగా పాడేశాను అనుకుని చాలా బాగా పాడారట. తర్వాత అక్కడ ఒక పెద్ద రాయి ఉంది, దాన్ని ఏమంటారు, చిన్న పర్వతం లాంటిది, అక్కడేమో తన వీణ పెట్టారట. ఇంకా మన హనుమంతుల వారు రామ భజన, రామ సంకీర్తన మొదలు పెట్టారట. ఈయనకి రామ భజన మొదలు పెడితే ఒళ్ళు తెలియదు కదా, అలా పాడుతూనే పాడుతున్నారు. ఆ చిన్న పెట్టిన రాయి కాస్త కరిగిపోయి మన నారదుల వారి వీణ అందులోకి వెళ్ళిపోయింట. రాయి కరిగిపోయింది. అంత భక్తి పారవశంతో హనుమంతుల వారు పాడారట. నారదుడు అన్నట్ట, నాయనా నా వీణ నాకు కావాలి అంటే అప్పుడు మళ్ళా పాడితే ఆ వీణ అది మళ్ళా కరిగి అది పైకి వచ్చింది అని చెప్తారు. అంటే భక్తి రామనామము యొక్క మహిమ, ఈయన భక్తి పారవస్యము అందులో తెలుస్తుంది. నేను బాగా పాడగలను అనుకున్నాడు నారదుడు. హనుమంతుడిని బాగా పాడగలను చెప్పలా, నా రాముడిని నేను సంకీర్తన చేస్తాను సేవాభావంతో, త్యాగబుద్ధితోటి చేశాడు. అక్కడ నారదుడికిను హనుమంతుడికి పోటీలో ఈ వీణ అలా కొండ కరిగిపోవడము, అది మళ్ళీ పైకి రావడం అనేది చెప్తారు. అలాగే నారదుడు ఒకసారి వశిష్ఠుల వారు, విశ్వామిత్రుల వారు అందరూ ఉన్న సభలో హనుమంతుల వారికి చెప్తారు, నువ్వు అందరికీ నమస్కరించు కానీ విశ్వామిత్రుడికి మాత్రం నమస్కరించమోక ఆయన కోపం వస్తుందని ఏదో చెప్తాడు. అయ్యయ్యో, పాపం హనుమంతుల వారు అమాయకంగా నమ్మేస్తారు. చెప్పాయి కదా, కోతి చేష్టలు పిల్ల చేష్టలు, కొన్నిసార్లు అమాయక భక్తి ఉంటుంది ఆయనకి అని. అందరికీ ఋషులందరికీ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం పెడతాడు, విశ్వామిత్రులకి నమస్కారం పెడతాడు. అసలే విశ్వామిత్రుడు ఆయనకి చాలా కోపం వచ్చేస్తుంది. రామా చూసావా హనుమ కనీసం నమస్కరించలేదు అన్నట్టుగా కోపగించి, నువ్వు బాణం ప్రయోగించు అంటాడు. నువ్వు తప్పకుండా శిక్షించాలి అని. సరే, మరి గురువు గారు చెప్పారు, మరి రాముల వారు తప్పదు కదా, బాణం వేస్తాడు మన హనుమంతుల వారి మీద. హనుమంతుల వారు ఏమీ చెల్లించరు, శ్రీరామ 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 అనుకుంటూ ఉంటారు. రామ బాణం ఏమీ చేయదు. అప్పుడు విశ్వామిత్రుడికి అర్థమవుతుంది, ఇది హనుమంతుల వారు కావాల్సింది చేయలేదు, నారదుల వారు రామ నామ మహిమ తెలియాలి అని అందరి కోసం చేయించారు అనేసి అప్పుడు క్షమిస్తారు. హనుమంతుడు మళ్ళా నమస్కరిస్తారు. ఇలా చిన్న చిన్న విశేషాలు మన హనుమంతుల వారి యొక్క అమాయకత్వం అనండి, సేవాభావం మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాము. అయితే నారదుడు ఎప్పుడూ కూడాను తన జపాన్ని ఏ విధంగా చేస్తాడో అంటే జపాన్ని చేస్తాడు. కానీ హనుమంతుల వారు సర్వదా శ్వాసలో కానివ్వండి, అణువులో కానివ్వండి, మాటలో కానివ్వండి రామ 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 అంటారు. అందుకే ఒకసారి ఒక చిన్న పాట ఏదో జ్ఞాపకం వస్తుంది. ఏ రోము రోము మే బసనే వాలే రామ్ మై తుజ్సే క్యా మాంగు. ఒకవేళ హనుమంతునిట నీకేం కావాలి అంటే, నా అణువులో రామ నువ్వే ఉన్నావు, ఇంకా నాకేం కావాలి అని అంటట. అంత గొప్ప భక్తుడు హనుమంతుడు. మనందరం కూడా ఆయన్ని తలుచుకుని పూజించి తరిద్దాం. ఎంత అద్భుతంగా పాడారండి. కొంచెమే అందించారు, ఇంకొంచెం ఎక్కువ ఇచ్చినా మేము ఆనందిస్తూ ఉంటాం. చాలా చక్కగా పాడారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.